గగన్ భూమి ఒక్కటవుతారు అడవుల మధ్య. ఈలోపు సూర్య లైట్ పట్టుకొని చీకట్లో వాళ్ళు ఎక్కడున్నారో చోటు తెలుసుకునడానికి లైట్ ఫోకస్ పట్టుకొని ఇక కానిస్టేబుల్ అందరూ కలిసి ఆ ఫారెస్ట్లో తిరుగుతూ ఉంటారు. ఇక అలా ఈ మధ్య అడవుల మధ్య వీళ్ళు ఒక్కటైన సందర్భం, ఇక ఆ దేవుడు తలరాత మీద విధి ఇక్కడ జరగాలనుంటే అది జరగక మానదు. కానీ ఆ దేవుడి వల్ల వీళ్ళిద్దరూ ఒకటవుతారు. అదే సమయానికి వెంటనే సూర్యని చూసి గగన్ని మెల్లిగా లేపుకొని గగన్తో పాటుగా అక్కడి నుంచి పారిపోతుంది. అది గమనించిన సూర్య భూమి గగన్ ఇక్కడే ఉన్నారని చెప్పేసి వాళ్ళ వెనకాల ఫాలో అవుతూ ఉంటారు. అరే అక్కడుంది రాండి అని చెప్పేసి కానిస్టేబుల్ వాళ్ళందరినీ పిలుస్తాడు సూర్య. ఈరోజు ఆ గగన్ గాడు నా చేతిలో చచ్చాడు అని చెప్పేసి గన్ పట్టుకొని బయలుదేరుతారు. వాళ్ళ వెనకాల వెళ్తుండగా ఈలోపు భూమి గగన్ వెనకాల వెళ్తుండగా ఒక చెట్టు తన కాలికి తగులుతుంది. వెంటనే భూమి అక్కడి నుంచి దొర్లుకుంటా చెట్టు కింద నుంచి వెంటనే లోయలోకి పడిపోతుండగా గగన్ వచ్చి తన భార్యను కాపాడుకుంటాడు. ఇక వెంటనే భూమి అలా పక్కకు తీసుకెళ్ళేసరికి బావా నా కాలుకు అని చెప్పేసి అంటుండగా తన కాలుకి ఇక రక్తం వస్తూ ఉంటుంది. అయ్యో బ్లడ్ వస్తుంది భూమి అని చెప్పేసి వెంటనే తన కండవ తీసి ఆ క్లాత్ని చుంచి తన కాలికి కడతాడు. ఎలాగైనా సరే బావా వాడి దగ్గర మనం తప్పించుకునే ప్రయత్నం చేసినా ఇలాగే ఎప్పటికీ దొరుకుతూ ఇక ప్రాణంతో భయపడాలి అని విధంగా భూమి అంటూ ఉంటుంది. ఈలోపు వాళ్ళ అలికిడి వినబడుతుంది సార్, వాళ్ళు ఇక్కడ ఉన్నట్టున్నారు సార్ అనేసరికి వెంటనే ఇక భూమిని తీసుకొని గగన్ వెళ్తాడు. ఒక చెట్టు దగ్గర ఆగిపోతారు. ఈలోపు వెంటనే గగన్ నువ్వు ఎక్కడున్నా సరేరా, ఈరోజు నీ ప్రాణాలు మాత్రం నా చేతిలో పోవడం ఖాయంరా, నిన్ను చంపి ఈ ఫారెస్ట్ నుంచి నేను కాలు కూడా బయట పెట్టనురా అని విధంగా అనుకుంటుండగా ఇక్కడ మాత్రం నా కూతుర్ని మోసం చేసి ఫారెస్ట్లోకి తీసుకెళ్ళావు కదరా, ఈరోజు గగన్గా నువ్వు నా చేతిలో చచ్చావురా అనే విధంగా ఇక చరచంద్ర బయలుదేరుతుండగా ఈలోపు చెర్రీ వెంటనే ఇంటికి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదే సమయానికి చెర్రీకి అడ్డుపడతాడు శరత్చంద్ర. మామయ్య ఎక్కడికి వెళ్తున్నావు అనేసరికి ఆ గగన్ గాడు నా కూతుర్ని మోసం చేసి అడవుల్లోకి తీసుకెళ్ళాడట, ఎలాగైనా సరే నా కూతుర్ని తీసుకొని వస్తాను, ఆఖరికి వాడిని చంపైనా సరే. అది కాదు మామయ్య నేను చెప్పేది విను, నేను ఎవ్వరు చెప్పినా వినను, నా కూతుర్ని నాకు తెలియకుండా వాడు అక్కడికి తీసుకెళ్లడం ఏంటి, వాడు పెళ్లి చేసుకుంటానని విడాకుల పేపర్ మీద సంతకం పెట్టాడు, అలాంటి వాడు నా కూతురికి వాడికి ఎలాంటి సంబంధం లేదు, అలాంటప్పుడు నా కూతుర్ని తీసుకెళ్లడం కాదు వాడిని శివమే చూస్తానని కోపంగా వెళ్తాడు. ఇదేంటి మావయ్య ఇంత కోపంగా ఉన్నాడు, ఇప్పుడు ఎలా అన్నయ్యకు ఈ విషయం ఎలా చెప్పాలి అని ఫోన్ ట్రై చేస్తుండగా ఫోన్ నాట్ రీచబుల్ వస్తుంది. అడవుల్లో ఫోన్ కలవదు కదా. మరోవైపు చెట్టు దగ్గర వీళ్ళిద్దరూ ఇక అలా తన కాళ్ళు నొప్పి పడుతుండగా వెంటనే ఎవరు మూస్తాడు గగన్. ఆ సమయంలో భూమి విధంగా అంటుంది, పులిని చూస్తూ ఇక్కడ జింక పారిపోతూ ఉంటే ఎప్పటికైనా మనం ఇలా పారిపోవాల్సి వస్తుంది బాబా, ఇక ధైర్యంగా ఎదిరించి ఖచ్చితంగా మనం ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంటే మనం బయటపడతాం. వాడు పులిలాగా మన మీద గాండ్రించడం, వాడిని చూసి భయపడి మనం జింకల్లాగా వాడి దగ్గర నుంచి తప్పించుకోవడం ఇది కరెక్ట్ కాదు బావా. ఎలాగైనా సరే మనం ఏ తప్పు చేయలేదు, అలాంటప్పుడు ఆ సూర్య ఎస్ఐ దగ్గర నుంచి మనం తప్పించుకోవడం ఏంటి బావా, తప్పు చేస్తే భయపడలే, తప్పు చేయనంత వరకు భయపడకూడదు బావా. అవును భూమి నువ్వు చెప్పింది నిజమే, ఇక జింక పారిపోకూడదు, ఎందుకంటే పులికి ఎదురు తిరిగితే ఆ పులి కూడా జింకలా మారిపోతుంది. ఇక నేను పోరాడతాను, ఎదిరిస్తాను, ఏ తప్పు చేయాలని నిరూపిస్తాను అని విధంగా అనుకుంటాడు. ఈలోపు కానిస్టేబుల్స్ కొంతమంది ఇటు కొంతమంది అటు పోతారు. వెంటనే గగన్ అదనంగా చూసుకొని అరే గగన్గా వదిలిపెట్టండి అనేసరికి వెంటనే భూమి వాడిని చెట్టుకు కట్టేసి ఖచ్చితంగా ఇక మనం ఏదో ఒకటి చేయాలి బాబా, కానీ ఈ సూర్య కర్తవ్యం కోసం నిజాన్ని బయట పెట్టడం కోసం రాలేదు, మన మీద పగతో వచ్చాడు, మనని ఎన్కౌంటర్ చేయడానికి అపూర్వ అతను కలిసి ఈ రంగానికి దిగారు, కానీ వీని చెట్టుకు కట్టేసి మన సాక్ష్యంగా మన నిజాయితీగా ఇక ఏంటో నిరూపించుకోలే బావా అని వెంటనే ఒక తాడు తీసుకుంటాడు. ఈలోపు చెట్టు దగ్గర నిలబడి అరే గగన్గా నేను వదిలిపెట్టండా, ఈరోజు ఈ బుల్లెట్లు ఎన్ని ఉన్నా సరే నీ గుండెల్లో తూట్లు
పో ఇక తూట్లు తూట్లుగా పడుతూ ఉంటాయిరా అని ఈ విధంగా అనేసరికి వెంటనే మెడ నుంచి నడుం దగ్గరికి ఇక తాడు గుంజేసేసరికి ఎవరు ఎవరు అని చెప్పేసి వాడు వెనక్కి తిరిగి చూసరికి అటు గగన్ ఇటు భూమి. ఇక మీరు నన్ను కట్టేస్తారా, ఇక వదిలిపెట్టనేసరికి అలా గట్టిగా అరుస్తుండగా నోరు గట్టిగా మూస్తుంది భూమి. ఇక ఇక వదులుతావా లేదనేసరికి గగన్ నోరు గట్టిగా మూస్తాడు. ఆ సమయంలో ఏంటిరా నన్ను కట్టేసేంత మొగడు వేయవా, ఇక నువ్వు కట్టేసినానని ఎలా అనుకుంటున్నావు, నేను ఒక్కసారిగా నన్ను విడిచిపెట్టు, నిన్ను ఎన్కౌంటర్ చేసి పెడతాను. నాకు తెలుసు ఎస్ఐ, నువ్వు కావాలని చెప్పేసి నన్ను ఎన్కౌంటర్ చేస్తున్నావని తెలుసు, ఈ కేసును విరికించావని తెలుసు. అపూర్వ చేతితో కలిపి ఖచ్చితంగా నువ్విద్దరు కలిసి పక్కగా ప్లాన్ చేశారని తెలుసు. మా పిన్ని నువ్వు ఏం చేయలేదు ఎస్ఐ సూర్య గారు. ఇప్పుడు మా మామను ఇక ఏకంగా మర్డర్ చేసింది గగన్ అని చెప్పేసి సాక్ష్యాలు లేకుండా సృష్టించి అపూర్వ నువ్వు ఎత్తుగడ వేశావని నాకు తెలుసు. ఏ పాటికి అమ్ముడు పోయావేంటి, భూమి నోటికి అదుపులు పెట్టు. అవునా, ఇంకా తను డబ్బు ఇస్తానని ఎరవేస్తేనే కదా నువ్వు ఇంతలా పట్టుదలతో మమ్మల్ని చంపాలని ప్రయత్నిస్తున్నావు. అది సాగదు. ఎలాగైనా సరే బావా వెళ్దాం పదా, ఇక కానిస్టేబుల్ వాళ్ళు వస్తూ ఉంటారు, మనం నిజాయితీని నిరూపించుకుందాం అని చెప్పేసి వెళ్తుండగా కానిస్టేబుల్స్ అని గట్టిగా అరుస్తాడు. ఈలోపు భూమి గగన్ వెళ్ళిపోతారు. ఇక శారద ఏడుస్తూ ఉంటుంది. అదే సమయానికి తార ఇక శారద దగ్గరికి వస్తుంది. ఏంటత్తయ్య చాలా బాధపడుతున్నట్టున్నారే, ఏంటి ఇక గగన్ రావట్లేదని చెప్పేసి అనుకుంటున్నారా, లేకపోతే గగన్ ఫోన్ చేసి ఇక్కడ హ్యాపీగా ఉన్నామని చెప్పేసి అనేసరికి సంతోషపడుతున్నారా? తారా నన్ను మందలియకు, అసలే నేను నా భర్త గురించి ఆలోచిస్తున్నాను. ఏంటి నీ భర్త గురించా, అతను నీ భర్త అని చెప్పేసి ఆలోచిస్తున్నారా? నవ్వొస్తుంది తెలుసా. ఇటు హ్యాపీగా కూతురు పెళ్ళయింది, అటు అనుకున్నట్టుగానే నీ కొడుకు కోడలు ఒకటయ్యారు అని సంతోషంతో రెట్టింపుతో మనసులో చాలా హ్యాపీగా ఉన్నావని నాకు బాగా తెలుసు. కానీ నాటకంతో పైకి 10 మందికి తెలియడానికి ఇక నా భర్త ఇలా అయ్యాడని చెప్పేసి అనుకుంటూ ఉన్నారా? ఎట్టి పరిస్థితిలో మీకు విషయం చెప్పాలా, నీ కూతురు నా ఇంట్లో అడుగు పెట్టింది. ఇక నుంచి నీ కూతురు ఆ ఇంటికి కోడలు కాదు, ఆఫ్టర్ ఆల్ పని మనిషి. తారా ఎక్కువ తక్కువ మాట్లాడితే పండ్లు రాలుతాయి. ఏంటి ఎదురిచ్చి మాట్లాడుతున్నా అని చెప్పేసి అనుకుంటున్నావా? చెప్తున్నాను కదా, గగను వచ్చేంత వరకు, నా మెల్లో తాళి కట్టేంత వరకు నీ కూతురు నా ఇంటికి పని మనిషి అని గట్టిగా అరుస్తుంది. తారా అని చెప్పేసి చెయ్యెత్తుతుంది. అయినా ఈ బెదిరింపులకు బెదిరిపోయే రకాన్ని కాదు ఈ తార అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈలోపు ఎలాగైనా సరే బావా ఫస్ట్ ఇంటికి వెళ్దాం, నిజం ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి తార ఇటు నుంచి వెళ్తుండగా అదే సమయానికి ఇక లోపలికి వెళ్తున్న భూమి చేయి పట్టుకొని లాగేస్తాడు. ఏమైంది బావా, అదిగో ఆ తార ఇంటికి వచ్చి వెళ్తుంది అనేసరికి వెంటనే ఇక నీ గురించే కావచ్చు బావా, అందుకని ఎవరి కంట పడకుండా వెనుక మెయిన్ డోర్ నుంచి కాకుండా అవతల డోర్ నుంచి వెళ్దాం పదా అని చెప్పేసి వెనుక డోర్ నుంచి వెళ్తారు. అదే సమయానికి మెట్లు దిక్కుంటూ ఇంటికి వస్తుండగా ఈలోపు వెంటనే సోఫాలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అదే సమయానికి అమ్మాని పిలుపు విని ఒక్కసారిగా భారం మొత్తం దిగిపోతుంది. నానని చెప్పేసి తన కోడల్ని తన కొడుకుని చూసి మురిసిపోతూ ఉంటుంది. ఇక నిజాన్ని బయట పెట్టడానికి ఎస్ఐ సూర్య మరి వస్తూ ఉంటాడనేది అప్కమింగ్లో తెలుసుకుందాం.